సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి పరిపాలన 1 ఇయర్ వచ్చింది. ఎట్లా ఉంది పరిపాలన గాని, అభివృద్ధి గాని, సంక్షేమం గాని? చాలా అద్భుతంగా ఉందండి. ఈ 1 ఇయర్ లోనే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు అండి. ఇలాంటి నాయకుడు ఉండడం వల్ల ఈ రోజు దేశం ఒక ఎక్కడికి వెళ్ళాలో అక్కడ తీసుకెళ్తానండి. రీసెంట్ గా చూశారు మన యోగా డే నాడు ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ మన విశాఖపట్నాన్ని చూసాయి. అలాగే మన రాష్ట్రాన్ని చూసాయి. ఎందుకంటే అంత విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. నరేంద్ర మోడీతో కలిసి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటుంది మన ఆంధ్రప్రదేశ్. అలాగే ఈ రోజు తల్లికి వందనం ఎంత మందికి అంటే మాట ఇచ్చిన ప్రకారం ఇంట్లో 5, 10 మంది, 9 మంది ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తూ ఈ రోజు మాట నిలబెట్టుకున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారండి. ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా ఈ నెలలో వేస్తారన్నారు. ఆగస్ట్ 15న ఆడవాళ్ళు బస్ ఫ్రీ అన్నారు. తర్వాత ఏమో అమరావతి రాజధానిగా ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఈ 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యా 4 సంవత్సరాలు ఇంకా ముందుకెళ్తా సార్. అనుకున్న దానికి ఇప్పుడు ఎన్ని పథకాలు ఉన్నాయో సూపర్ 6 ని మించి చేస్తారు సార్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ జనాల్లో కూడా అంత ఎక్కువ ఉంది. ఎందుకంటే 134 సీట్లు ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారంటే అంత విజన్ ఉన్న నాయకుడు అనేది జనాలందరికీ తెలుసు. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. జనాలు అంత భరోసాగా, నమ్మకంగా ఈ రోజు కూడా ధైర్యంగా కూడా ఉన్నారని తెలియజేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే వాళ్ళ కార్యకర్తలు అన్న మాట్లాడే రపరపలు ఆడిచ్చేస్తాము, పోతులు నట్టినట్టు నరుకుతాం అంటున్నారు. వాటిని అన్న మాటలని సమర్థించుకుంటూ వస్తున్నారు. ప్రజలు ఎట్లా చూస్తున్నా కదండి, నరుకుతూనే ఉన్నారండి. మనం చూసారు కదా కారు కింద సింగయ్య అనే ఒకతను చూడడానికి వచ్చిన తొక్కికి వెళ్ళిపోతున్నాడు. అది వాళ్ళు చేస్తారండి. ఎందుకంటే వాళ్ళ పని అది నరకడం, జనాలు చంపడమే. ఈ ప్రభుత్వం వచ్చి గత 5 సంవత్సరాలు చేసింది ఏంటండి? జైల్లో పెట్టడం, మనుషులు కేసులు పెట్టడం, అదే పాలన చేశారు. పాలన ఎక్కడుందండి గత 5 సంవత్సరాలు? మీకేందో తెలియలేదే ఉంది. వాటికైతే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. 100% అండి. చంద్రబాబు నాయుడు మీద నా విజన్ ఉన్న నాయకుడు. ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని గట్టిగా బలపరుస్తారు. ఇంకా గట్టిగా బలపడుతుందని కూడా నేను తెలియజేసుకుంటాను. సార్ ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ రోడ్లు కానీ, అభివృద్ధి కానీ? ప్రస్తుతం అభివృద్ధి బాగా ఉంది. దాంట్లో తేడా ఏం లేదు ఆయన దగ్గర. రోడ్స్ ఎట్లా ఉన్నాయి గతంతో పోలీసు? అది గతంతో పోలిస్తే ఇప్పుడు బాగానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. పెన్షన్లు ఇస్తున్నారు. తర్వాత దీపం పథకం అనేది, ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు. ఎలా తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారు? తల్లిదండ్రులు బాగా ఫీల్ అవుతారు. ఎందుకంటే డబ్బు వస్తుంది కనుక పిల్లలకి గురించి ఆలోచన పని లేకుండా ఉంది. దాంట్లో సమస్య ఏం లేదు. అది బాగానే ఉంది. టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా ఈ 4 సంవత్సరాలు డెవలప్? పూర్తి నమ్మకం మటుకు ఉంది. ఆయన మీద మటుకు మంచి విజన్ ఉంది. విజన్ గల నాయకుడు, చక్కనైన మనిషి, ప్రజలకు బాగా సేవ చేస్తున్నాడు ఆయన. శాంతి భద్రత ఎట్లా ఉంది సార్ గతంతో పోలిస్తే ఇప్పుడు బాగానే ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2029లో నేను వస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అని సినిమా డైలాగులు వేస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఎక్స్ఎంఐ ఉండి ఇలాంటి మాట్లాడరు. అసలు ఆ టైప్ మాటలు మాట్లాడకూడదు ఆయన. అది పద్ధతే కాదు. చీఫ్నెస్ చేసి ఉన్నవాడు అలాంటి మాటలు పబ్లిక్ ప్లేసుల్లో నుంచి మాట్లాడుతాను చాలా తప్పది. అసలు ఆయన వస్తాడని నమ్మకం కూడా లేదు. నాకు మటుకు లేదు. ప్రజలకు ఉందో నాకు తెలియదు. అది అయితే ఈ కూటమి పరిపాలనలో, చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే అందరూ ప్రశాంతతగా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నారు. ప్రస్తుతం పర్లేదు, బాగానే ఉంది. అది చాలా తక్కువ అంతే. నేను కూడా తీసుకుంటున్నాను 4,000. దాంట్లో సమస్య లేదు. అది బాగుంది. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. కానీ ఉన్నా కొద్ది మరి డబ్బులేదు అనుకుంటున్నారు. అన్ని పెడుతున్నారు ఆయన. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ డబ్బు అంతా? ఆయన ఏమో ఖాళీ చేసిపోయాడు. ముందు చేసినా ఖాళీ చేసిపోయాడు. మరి డబ్బు ఎలా వచ్చేస్తుంది ఆయనకి? చేయడం మంచిదే. సంపద సృష్టించి పథకాలు ఇస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. బాగుంది. అవుతున్నాయి కదా ప్రస్తుతం. చాలా చోట్ల పరిశ్రమలు అవి వస్తున్నాయి బాగా. ఇప్పుడు మాకు వైజాగ్లోనే 8,000 ఉద్యోగాలు కల్పించడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ ఏదో క్వాంటమ్ వ్యాలీ ఏదో అవి అని ఇస్తున్నారు. చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. దాని మీద కూడా బాగానే ఉన్నాయి. చంద్రబాబు నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది. నాకు 70 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంకా నేను 30 ఏళ్ళు కూడా బతకడం కష్టమే. అయినా సరే ప్రభుత్వం బాగా చేస్తున్నారు వీళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ నాయకుడు, ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ ఈ 1 ఇయర్ కూటమి పరిపాలనలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ? బాగుంది. చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. లోకేష్ గారు బాగానే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు ఎట్లా ఉంది? మార్పు అనేది మనకి ఇక్కడ ఉండి కనపడదు. రోడ్లు అభివృద్ధి బట్టి తెలుస్తుంది. స్కూల్ బాగున్నాయి. అన్ని పథకాలు బాగానే అభివృద్ధి అవుతుంది. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి కూటమి ప్రభుత్వం వేసింది. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాబట్టి వాళ్ళకున్న
జేబులో డబ్బులు తీయక్కర్లేదు కదా వాళ్ళ. ఆ అమ్మఒడి అనేది వేసేవారు. అదేంటంటే ఎప్పుడో ఈ సంవత్సరంలో ఏదో మధ్యన వేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కరెక్ట్ గా స్కూల్ రీఓపెనింగ్ పిల్లలకి అందుబాటులో ఉన్నట్టుగా వేసింది. ఆ పిల్లలకు ఆ డబ్బులు కూడా పిల్లలకి ఉపయోగిస్తున్నారు. తల్లిదండ్రులు ఎట్లా feel అవుతారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఫీజులు కట్టాలని చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఫీజులు కట్టకుండా గవర్నమెంట్ వేస్తుంది. హ్యాపీగా ఫీజులు కట్టుకోవచ్చు. పిల్లలు చదువుకో ఇబ్బంది చూసుకోకర్లేదు. అందుకని ఇప్పుడు శాంతి భద్రతల విషయంలోకి వస్తాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా బాగానే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం అయి ఉండి మొన్న జరిగిన సంఘటన క్యాన్వే వెళ్తుండగా ఒక సింగన్న వ్యక్తి టైర్ కింద పడిపోయిన కనీసం ఆపకుండా బాధ్యత లేకుండా ముందుకు సాగేశాడు. అది అడిగితే టీడీపీ వాళ్ళు కక్ష సాధింపు మీద మా మీద పెడతాం. ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఆ విషయంకి వచ్చేసరికి మాత్రం అది ఒక వ్యక్తి చనిపోయిన ఆలోచించుకోవాలి. తర్వాత అది ఎవరి బాధ్యత వాళ్ళే చర్యలు తీసుకోవాలి. ఆయన కావాలని పడిపోయారు. మరి ఎవరి తోసి వాళ్ళు చూసుకోవాలంటే. ఇప్పుడు ఒక ఎక్స్ఏఎం ఉండి కార్యకర్తలు అన్న మాటలను సమర్థించుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే రపరపలు ఆడిచ్చేస్తాను, పోతులు నరుకుతాను అన్న మాటలకు కూడా సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా ప్రజలు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఆయన అక్కడ ఉన్నారు, ఈయన ఇక్కడ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలోని ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ 4 years లోని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పుడు మన యోగాంధ్ర చూశారు. తర్వాత మెగా డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎల్జీ కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమని ఇంకా సంవత్సరం పాటు చూసరికి కనీసం మనకి ఎంతో కొంత అభివృద్ధి కనిపిస్తుంది. 4 సంవత్సరాలు చూపిస్తే ఎంతో కొంత అభివృద్ధి కనిపిస్తుందనే కదా ఆయన నమ్మి కొట్టేశాము. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఎట్లా ఉంది సార్? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, రోడ్లు కానీ అభివృద్ధి కానీ, ఒక విజనరీ నాయకుడు. బాగుందండి, అన్ని రకాలు బాగుందండి. ప్రభుత్వం మీరు చూసారు, గత ప్రభుత్వం మార్పు ఏమైనా కనబడుతుందా? కనపడుతుంది. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు కొంటే అంతమంది పిల్లలకు వేశారు. ఎలా అలాగే ఒకరికి ఇచ్చాడు, అందరికి ఇస్తున్నాడు. బాగుంది కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుంది. పెన్షన్లు ఇవన్నీ టైం పెన్షన్ డైరెక్ట్ ఇంటికి వచ్చి అమ్ముతున్నాయి కదా. ఆ ప్రభుత్వం ఒక పిల్లని ఇచ్చాడు, ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాడు కదా. బాగుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, ఆ రపరపలు ఆడిస్తాను, కోతులు నట్టిన నరుకుతాను అన్నోళ్ళని సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని మరి రాడండి, మరి ఛాన్స్ లేదు, మరి రాలేదు అంటారండి. వెనకాల బోర్డు అంటే కుక్కలు మురుగుతాయి, మరి రాదు. అదే రావాలా. ఎట్లా ఉండబోతుంది? ఇంకా ఒక సంవత్సరంలోనే ఇన్ని అభివృద్ధి చేస్తున్నారు కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకా ఎట్లా చేస్తారండి, ఇంకా చేస్తారు. మళ్ళీ అతనే వస్తారండి, చంద్రబాబు వస్తారు. చూసినట్లయితే అన్నా క్యాంటీన్ పెట్టారు. పేదవాళ్ళకి ఎట్లా ఇప్పుడు 80 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తామండి. 5 రూపాయలు ఇచ్చి పేదవాడు తింటున్నాడు కదా. ముందు జగన్ ఎత్తేసారు, ఏం చేయలేదు కదా. ఇచ్చాడు, బాగుంది. పరిపాలన అంతా బాగుంది. మీద పూర్తి నమ్మకం ఉందండి. మేము జనసేన, చంద్రబాబు కూడా మేము సపోర్టింగ్ చేస్తాం. బాగుందండి. అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉందని శాంతి భద్రతలు కానీ, రోడ్లు కానీ, అభివృద్ధి కానీ? చాలా బాగానే ఉందండి. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక విజన్ తో వెళ్తుంది కాబట్టి ప్రతిదీ చాలా చక్కగా ఉందండి. ఇన్ ఫ్యూచర్ లో లోకేష్ గారి తాలూకా విజన్ గాని, పవన్ కళ్యాణ్ గారి విజన్ గాని, లా అండ్ ఆర్డర్ గాని పద్ధతులన్నీ చాలా పర్ఫెక్ట్ గా వెళ్తున్నాయండి. ఇదే విధంగా కొనసాగితే రాను రోజుల్లో మన రాష్ట్రానికి కానీ, మన విశాఖపట్నం కానీ మంచి భవిష్యత్తు ఉందండి. రాను రోజుల్లో మంచి ఎంప్లాయ్మెంట్ కూడా, మన నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. కూటమి ప్రభుత్వంలోని శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి గతంతో పోల్చుకుంటే చాలా చక్కగా ఉందండి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా చాలా చక్కగా ఉందండి. ఒకప్పుడైతే ఎవరికి భరోసా ఉండేది కాదు, ఏం జరుగుతుందో ఏంటి అనేది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎక్స్ సీఎం అయి ఉండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు అన్న మాటల్ని సమర్థించుకుంటూ వస్తున్నారు. అంటే రపరపలు ఆడిస్తాను, పోతులు నరుకుతాను అని అన్న మాటల్ని సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఇలాంటి పాలన ఇంకా స్వస్తి చెప్పారండి. ఒకసారి తన ఓటు హక్కుతో ప్రజలు స్వస్తి చెప్పారు. ఇంకా దాన్ని పెద్దగా పరిగణలో తీసుకోరండి. రాను రోజుల్లో అభివృద్ధి ఎలా అనే దాని మీద ప్రజలు దృష్టి ఎక్కువగా పెట్టారండి. ఇంకా ప్రజలు ఒకసారి విరక్తి చెందిన తర్వాత ఇంకా దానికోసం ఇంకా ప్రత్యేకించి ఇంకా మాట్లాడేది ఏముండదండి. ఇంకా రాను రోజుల్లో ఎలా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర ప్రజలు ఎంత బాగున్నారు అనే విషయం మీదే ప్రజలు ఎక్కువగా దృష్టి పెట్టారండి. ఓట్లకైతే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. చాలా ఉందండి. ఒక విజనరీ నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి నమ్మకం ఉందండి. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మంచి అభివృద్ధి చెందుతుందండి. ప్రజలు కూడా చాలా అభివృద్ధి చెందుతారండి. ఓకే, థ్యాంక్ యూ.